మున్సిపల్ ఎన్నికల వేళ పలు పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ లోకి భారీగా చేరుతున్నారు. హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్తూ బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ నాయకులకు గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీలోకి ఆహ్వానించారు. పెద్ద కార్యకర్తలు వచ్చిందంటే మరి శివరాజు గారికి ఎంత పట్టుంది అనే దాని మీద ఆదర్శం ఇది. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు చెప్పండి మీరు? మనకున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఎవరు తెచ్చిందో తెలియదు. ఆయన యాక్చువల్ గా ఆయన తెలంగాణ ఉద్యమంలోనే లేడు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాన్ని అడ్డం పెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ బొద్దుల లేచి నుంచి మార్నింగ్ ఏ స్పీచ్ వచ్చినా కేసీఆర్ ని తిట్టని రోజు లేదు. 10 సంవత్సరాలు జరిగినటువంటి లేగింపల్ అభివృద్ధి మరి ఎంత డెవలప్మెంట్ అయింది మీ మక్తలో తెలుసు. ఎన్ని బ్రిడ్జులు కట్టాం షేర్లింగంపల్లిలో, ఎంత బ్రహ్మాండమైన డెవలప్ చేశాం. 10-15 వేల కోట్ల రూపాయలు పెట్టి 10 ఏళ్లలో కేటీఆర్ గారి నాయకత్వంలో డెవలప్ చేసినటువంటి సందర్భాలు చూశాం. మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు నేను వచ్చినాక చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది హైదరాబాద్ అంటున్నాడు. మీరు చెప్పండి, ఒక్కరికన్నా 2000 పింఛన్లు ఇస్తానన్న మాట, 4000 రూపాయలు ఇస్తానన్నమాట. ఒక్కరికి పింఛన్ వచ్చిందా? 200 రూపాయలు ఉంటే దాన్ని 2000 రూపాయలు మనం ఇచ్చాము ఆ రోజున పింఛన్. మీ శాసనసభ్యుడు అంటాడు నేను డెవలప్మెంట్ గురించి పోయినా. ఏం డెవలప్ చేస్తున్నావు? నీ కుటుంబము, నీ బంధువులు కోట్లాది కోట్ల రూపాయలు. మొన్ననే చూశాను నేను 44 సర్వే నంబర్లు హైడ్రా కమిషనర్ వచ్చాడు. వచ్చి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి 15 ఎకరాలకు పింఛన్ చేశాడు. 40 ఎకరాలు ఉంటాయి. 20 ఎకరాలు వదిలిరా అంటే వాళ్ళ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి. మరి ఏ పార్టీలో ఉన్నావు నాయన అని చెప్పంటే నేను టీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు. మా టీఆర్ఎస్ లో ఉంటే మా శివరాజన్న ఈ రోజు ఏమైతుండ్రు రా మా శాసనసభ్యుడి కూర్చుందామని దమ్ము ధైర్యం ఉంటే